జై తెలంగాణ. గేట్స్ అధ్యక్షులు నవీన్ బత్రి గారు, చైర్మన్ నవీన్ ఉజ్జన్ గారు, మా సోదరులు రవిచంద్ర గారు, దయచేసి చాలా మంది ఉన్నారు, క్షమించాలి. మీ అందరికీ, కౌన్సిల్ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నిజంగా కూడా ఇది హైదరాబాద్లో తెలంగాణలో జరుగుతుంది అన్నట్లు అనిపిస్తుంది. బతుకమ్మ, బోనాలు, మీ సాంప్రదాయాలు అన్నీ చూస్తుంటే అట్లాంటిలా ఇది అమెరికాలో జరుగుతుంది అనేది అనిపిస్తలేదు. మనం చూస్తే నిజంగా అచ్చం హైదరాబాద్లో రవీంద్రబాద్ మాదిరిగా రవీంద్రబాద్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడే సన్మానించినటువంటి సన్మాన గ్రహీత పెద్దలు పద్మభూషణ్ విఠలాచార్య గారు, నేను కల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారికి దాశరథి అవార్డు కూడా ఇచ్చినాను. దాశరథి అవార్డు వచ్చి నేను అక్కడ సన్మానించిన. మళ్ళీ ఇప్పుడు రెండోసారి వారికి కూడా సన్మానించడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మీరందరూ కొన్ని అంటే ఇక్కడ మీరందరూ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా సహకరించారు. అప్పుడు రవిచంద్ర గారు, డిపి రెడ్డి గారు, ఇంకా ఎంతోమంది ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐ ఫోరం అని చెప్పి తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావడానికి కూడా ప్రధానంగా అమెరికాలో ముఖ్యంగా అట్లాంటా నుంచే ఇక్కడ నుంచే సహాయ సహకారాలు అలాంటి ఉద్యమాన్ని కూడా అందినాయి. అందరికీ నమస్కారం. నేను అట్లాంటా ప్రవీణ్పురం TV5 మాట్లాడుతున్నాను. మన శ్రీనన్న గారు ఇక్కడ అట్లాంటాలో తెలంగాణ ఆవిర్భావోత్సవంలో పాల్గొనడం మాకు సంతోషకరం. అన్న, ఎలా అనిపిస్తుంది అట్లాంటాలో? అంటే అక్కడ తెలంగాణ వాళ్ళని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ఎన్ఆర్ఐ ఫోరం, మొట్టమొదటి తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరాన్ని అట్లాంటా నుంచే ఆ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు, అదేవిధంగా రవిచంద్ర గారు, వినోద్ గారు, ఎంతోమంది వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా అనునిత్యం తెలంగాణ రాష్ట్రాన్ని రావడానికి, ప్లస్ హైదరాబాద్లో ఉండేటువంటి తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలి, ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు విడిపోతేనే అభివృద్ధి అవుతాయి, కొట్లాటలు అనేవి ఎన్ని రోజులు చూడాలని చెప్పి మరి ఆ రోజు ఉద్యమానికి సహకరించారు, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమైనరు. ఈరోజు ఇక్కడ ఎంతోమందికి హైదరాబాద్కి లక్షల మంది వస్తారు, హైదరాబాద్ నుంచి అమెరికాకు. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా అన్నిట్లో వీళ్ళు సహకరిస్తూ ఒక అసోసియేషన్గా ఏర్పడి వాళ్ళని ఆదుకుంటూ, ప్లస్ ఒక మంచి తనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఇక్కడ ఉండి కూడా ఈ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్పది అని చెప్పి ఇక్కడ ఆటపాటలతో మరి తెలంగాణ యొక్క వంటలు, రుచులు, ఇవన్నీ ఎన్నో మన సాంప్రదాయాలు ప్రపంచానికి పరిచయం చేస్తూ 20వ వార్షికోత్సవం చేసుకోవడం అనేది చాలా గొప్పగా, గర్వంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళ సేవలు మేము ఉపయోగించుకుంటాం, వీళ్ళ సలహాలు కూడా మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పటికే తెలంగాణ అనేది హైదరాబాద్లో అనేది ప్రపంచ పటంలోని ఐటీ రంగంలో అగ్రభాగం నిలిచింది. రేపు భవిష్యత్తులో ఇంకా రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని మంచి చేస్తాం. వీళ్ళ ఒక ఐక్యతను చూసి మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చెప్తారు, అన్న రవీంద్ర అన్న మాకు ఆశ్రయం ఇచ్చిండు, తర్వాత ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఆశ్రయం ఇచ్చిండ్రు, మాకు సహాయం చేసిండ్రు అని వీళ్ళందరూ కూడా స్కూల్స్లలో, తర్వాత కోవిడ్ టైంలో ఇక్కడ ఉండి వాళ్ళు సంపాదించిన కష్టార్జితాన్ని కొంత భాగం తెలంగాణ వాళ్ళకు కూడా, పేదవాళ్ళకు కూడా ఖర్చు పెట్టి ఎంతో సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అందుకే మేము ఇక్కడ రావడం మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఇలా చూసి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా గొప్పగా చేయాలని, వీళ్ళ యొక్క సలహా సూచన కూడా తెలంగాణకి ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అన్న, లాస్ట్ క్వశ్చన్. మేమంతా ఎన్ఆర్ఐలు, మేము చాలా సపోర్ట్ తెలంగాణకి. సో తెలంగాణ అయిపోయినాక ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఎలా చూస్తున్నారు ఐటీ? ఈ యొక్క సమయంలో కూడా ఐ నో దట్ మీరందరూ కూడా కృషి చేస్తున్నారు. సో మీ దృష్టి ఎలా ఉంది? ఐటీ పరంగా ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి? మా లాంటి వాళ్ళకు ఎలా ఉపాధులు ఉంటుంటాయి? ఇప్పుడు నేను చెప్తే రాజకీయ విమర్శ ఉంటుంది. ఐటీ పీపుల్ని అడగండి, అప్పుడు ఎట్లా ఎంప్లాయ్మెంట్ ఉండే 10 సంవత్సరాలు, ఇప్పుడు ఎట్లుంది అడగండి. మీ పేరెంట్స్ని అక్కడ వ్యవసాయదారులు ఉంటారు, అగ్రికల్చర్, వాళ్ళని అడగండి, వ్యవసాయము ఎట్లా ఉత్పత్తి అయింది అప్పుడు, ఇప్పుడు ఏమైనా అయిందా, ఎట్లా జరుగుతుంది. ప్రతి వర్గాలను అడగండి. ఇప్పుడు అనేది పరిపాలన అనేది ఎట్లా ఉందంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కోఆర్డినేషన్ కరెక్ట్గా లేదు, రైతుల కష్టాలు వచ్చినాయి, మళ్ళీ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సరి చేసుకొని ఉన్న 3.5 సంవత్సరాలు ప్రజలు తీర్పు ఎత్తిస్తారో తెలియదు. ఇప్పుడు ఉన్న 3.5 సంవత్సరాలు మాత్రం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ తగ్గకుండా చూసుకోవాలి. మీరే ఇవ్వాలి, మీరే చెప్పాలి, మీరే మీ అనుభవాన్ని బట్టి ఐటీ ఎట్లా
2014 కన్నా ముందు ఏది ఉందో మీరు అనాలిసిస్ చేయండి. 14 తర్వాత మొన్నటి వరకు ఎట్లుందో అనాలిసిస్ చేయండి. ఈ 20 నెలలు ఎట్లా ఉందో అన్నీ ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, ఐటీ చూడండి. మీరు ఆలోచన చేసి మీరే వాళ్ళకి చెప్పండి ఉన్న ప్రభుత్వానికి. నా పాలమూరు బిడ్డను నేను. మీరు వచ్చినాక ఆ ప్రదేశం ఏదైతే ఎస్సీసీ ఎలా ఉందో నేను చెప్పగలుగుతా దానికి. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్. మా మధ్యలో వచ్చి సంతోషంగా డెవలప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ఒక దేశం, చాలా మందికి తెలియదు. తెలంగాణ ఒక దేశంగా ప్రపంచంలోనే నెంబర్ 1 సంపన్నుడు ఎవరు అంటే ప్రపంచంలో వరల్డ్లో 6 times హైదరాబాద్ మన కీకే. తెలంగాణ ఉన్నప్పుడు అమెరికా లేదు. చార్మినార్ కట్టినప్పుడు అమెరికానే లేదు. చార్మినార్ కట్టిన 100 ఏళ్ళ తర్వాత 200 ఏళ్ళ తర్వాత అమెరికా స్టార్ట్ అయింది. అమెరికా వచ్చిన తర్వాత అట్లాంటి లేదు అసలు గ్లోబ్లో అట్లాంటి లేదు హైదరాబాద్లో. మన యొక్క $12 1 రూపీ వాల్యూ ఉండేది. ఇలా 85 రూపాయలు ఒక డాలర్ అయింది. 80 రూపాయలు రివర్స్ అయింది. అంటే ఎంతో సంపన్నమైనటువంటి దేశంగా ఉండి ఆ రోజే ఎయిర్పోర్ట్లు, పవర్ సప్లై, వాటర్ సప్లై, ఇరిగేషన్. హైదరాబాద్ అంటే వజ్రాలు, వైడూర్యాలు చార్మినార్ దగ్గర కిలోల లెక్క అమ్మేదండి. చరిత్ర ఉందని. ప్రపంచంలో చాలా ఇతర దేశాల వాళ్ళు హైదరాబాద్కి వచ్చి వ్యాపారం చేసి వెళ్ళేవారు. అంత గొప్ప దేశం. పంటలు కానీ, రకరకాల అనేక రకాలుగా దేవాలయాలు కానీ, గుళ్ళు గోపురాలు కావచ్చు, అన్ని ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి ఒక దేశం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 13 నెలల తర్వాత మనం భారతదేశంలో విలీనమైనాం. 8th month ఒక అతను హైదరాబాద్ ఆయన సుప్రీంకోర్టులో కేసు వేస్తే, మీరు మా దేశంలో లేరు, మీకు మాకు సంబంధం లేదు, మీ దేశంలో తెలుసుకోపోరని చెప్పి కేసు వాపస్ వచ్చింది. 13 months తర్వాత మనం భారతదేశంలో కలిసి తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంతో బాగుపడుతుంది అనుకున్నాం. కానీ పాలకుల కుట్రలు, తెలంగాణ నాయకులు కూడా సరిగ్గా పనిచేయలేదు. తెలంగాణ నాయకత్వం కూడా సరిగ్గా నిలదీయలేదు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేదు. లాస్ట్కి ఎట్లయిందంటే తెలంగాణ భాష రాదు, ఇది తెలంగాణ యాస. మీ అందరి సహకారంతో తెలంగాణ తెచ్చుకొని ఇలా తెలంగాణ సినిమాలలో మన భాష, సినిమా హీరోయిన్ తెలంగాణ భాష మాట్లాడిందంటే టాప్. అది హీరో తెలంగాణ భాష మాట్లాడిందంటే పాస్ అయిపోతుంది. అంత గొప్పగా ఇలా బతుకమ్మ పండుగ అంటే ఎంత గొప్పది. ప్రపంచంలో ఎవరు కూడా ప్రకృతిని పూజించరు. వాళ్ళు ఎక్కడా ఉండదు, కానీ ప్రకృతిని పూజించే సంస్కృతి. బోనాలు, బతుకమ్మ కులాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉండేటువంటి పెద్ద సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాల్లో దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ హైయెస్ట్ తెలంగాణలో పంటలోని జరిగే రాష్ట్రం అంటే తెలంగాణ. 20 స్థానాల నుంచి తెలంగాణ నెంబర్ 1 స్థానానికి ఎదిగినాం. నిజంగా తెలంగాణ అభివృద్ధి అయితే మీరు ఇక్కడ వచ్చేవాళ్ళు కాదు. తెలంగాణ మంచిగా ఉంటే, అన్ని మంచిగా ఉండి 100 ఎకరాలు ఉండి ఊరిని బతికించిన పెద్ద పెద్ద రైతు ఊరు వదిలిపెట్టచ్చు. అలాంటి పరిస్థితి. ఇలా మళ్ళా మంచిగా వ్యవసాయం, ఎంప్లాయ్మెంట్, గూగుల్ కంపెనీ వచ్చి హైదరాబాద్లో, మైక్రోసాఫ్ట్, ఇంకా ఎన్నో కంపెనీలు హైదరాబాద్ వచ్చి ఇలా ప్రపంచంలో హైదరాబాద్ అనేది మళ్ళీ గుర్తింపు స్థానానికి తెచ్చుకున్నాం. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా దాన్ని కింద పడకుండా ఇంకా పైకి పోయేటట్లు, మెట్టెక్కి పైకి వెళ్ళేటట్లు ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం ఉన్నా మీరు ఇక్కడ నుండి ఆ ప్రభుత్వానికి దిశానిర్దేశాన్ని ఇచ్చి, ఆ ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోతే హెచ్చరించో, మంచి తనంతోనో చెప్పి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి అయ్యేటట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది.